ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ యువత ఆలోచనలు ఎలా ఉండేటి అంటే స్టడీ బాగా చేయాలి, ఒక మంచి కంపెనీలో జాబ్ ఎత్తుక్కోవాలి. ఓకే, సో ఆ జాబ్ తోటి లైఫ్ లీడ్ చేయాలి. కానీ ఈ జనరేషన్లో ఇప్పుడు వస్తున్న యూత్లో చాలా మార్పు వస్తుంది. ఏంటి అంటే వాళ్ళు సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలనుకుంటున్నారు, ఒక బిజినెస్ మ్యాన్లా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే, సో ఇలా మీరు ఈ బిజినెస్ మ్యాన్లా సక్సెస్ అవ్వడానికి కొంతమంది స్టార్టప్లు స్టార్ట్ చేశారు, కొంతమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్గా వెళ్తున్నారు, కొంతమంది అఫిలియేట్ మార్కెటింగ్లో వెళ్తున్నారు, కొంతమంది డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్గా వెళ్తున్నారు, మీడియేషన్కి సంబంధించిన కొన్ని బిజినెస్లోకి వెళ్తున్నారు. ఇలా డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. అయితే వీళ్ళు చాలామంది కూడా ఒక 3 months 6 monthsలో రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవి రాకపోయేసరికి ఇది కరెక్ట్ కాదు, నేను ఎదగలేను ఎంటర్‌ప్రెన్యూర్‌గా అని మళ్ళీ పాత పొజిషన్కి వెళ్తున్నారు. ఓకే, సో మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అది 2 to 5 years ప్రాజెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఈ 2 to 5 years ప్రాజెక్ట్కి మీరు ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి, మీకు ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయి, వాటిని ఎలా అధిగమించాలి. ఇప్పటిదాకా ఆ ఫీల్డ్లో సక్సెస్ అయిన వాళ్ళు లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగిన వాళ్ళు వీళ్ళందరూ ఎలా సక్సెస్ అయ్యారు, ఈ సక్సెస్లో వాళ్ళు ఏమేమి అడ్డంకులు ఎదుర్కొన్నారు, మనం ఒకసారి తెలుసుకుందాం. వీటిని మనం కూడా క్రాస్ చేసామంటే, వీటిని మనం కూడా ఫేస్ చేసామంటే ఖచ్చితంగా ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడానికి స్కోప్ ఉన్నట్లు అర్థం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం లైఫ్కి సంబంధించిన ఒక టాపిక్తో ముందుకెళ్దాం. ఫ్రెండ్స్, మీ ఏజ్ ఇప్పుడు 30-40 ఉంది. ఒక 20 years తర్వాత మీ రిటైర్మెంట్కి పరిస్థితి ఏంటి? మీ 10 years, మీ పిల్లలకి ఇంకా 10 yearsలో హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇన్ఫ్లేషన్ ఎలా పెరుగుతుంది, ఒకవేళ మీరు ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారు, ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు ఇప్పుడు డౌన్ పేమెంట్ ఎంత పే చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీ శాలరీ క్యాలిక్యులేషన్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే సండే వర్క్షాప్ పెడుతున్నాను. ఓకే, సో ఈ వర్క్షాప్లో మీకు ఒక ఎక్సెల్ షీట్ ఇస్తాను. ఎక్సెల్ షీట్లో మీ శాలరీని బట్టి, మీ అవసరాన్ని బట్టి మీ క్యాలిక్యులేషన్స్ ఎంత అవసరం పడతాయో మీకు చెప్తాను. సో ఇక్కడ నేను ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని ఎగ్జాంపుల్గా తీసుకొని దానికి తగ్గట్టు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మీరు మీ ఫీల్డ్కి దీన్ని అన్వయించుకొని దానికి తగ్గట్టు మీరు ఒకసారి ఆలోచించండి. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలనుకున్న వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ లేకుండే ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగలేము. ఎగ్జాంపుల్కి ఇప్పటిదాకా మన పేరెంట్స్కి ఏం తెలుసు? సో చదవాలి, ఉద్యోగం చేయాలి మంచి కంపెనీలో, ఇంతే తెలుసు. మీ చుట్టుపక్కల కూడా సొసైటీ అంతా అంతే ఉంది. మీరు అదంతా కాదని ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటున్నారు. ఓకే, ఒక స్టార్టప్ స్టార్ట్ చేస్తా అంటున్నారు, ఒక గేమింగ్ స్టార్టప్ లేకపోతే ఏదో చిన్న స్టార్టప్ స్టార్ట్ చేస్తా అంటున్నారు, లేదా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తా అంటున్నారు, లేదా రియల్ ఎస్టేట్ ఏజెంట్గా వెళ్తాను, లేదా రియల్ ఎస్టేట్ కంపెనీని పెడతా అంటున్నారు. సో ఇదంతా రిస్క్తో కూడుకున్న పని కదా. అందుకని మన పేరెంట్స్, మన నైబర్స్, మన రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా మన వాళ్ళు ఎవరు చేయలేదు, మనకి ఎందుకు ఈ రిస్క్, ఏదైనా మంచి కంపెనీలో ఉద్యోగం చేసుకో, అది గూగుల్లో లేకపోతే ఫేస్బుక్, ఎక్కడో ఒక్కడ మంచి కంపెనీలో జాబ్ చూసుకో, వెళ్ళిపో, సెటిల్ అవ్వు, పొద్దున పో, జాబ్ చేయి, సాయంత్రం రా, ఫ్యామిలీతో ఉండు, ఇవే గైడ్ చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని రోజులు ఉద్యోగం చేసినా ఎంత సంపాదిస్తాము? మనం అనుకున్న డ్రీమ్స్, ఫైనాన్షియల్ గోల్స్ తీరుతున్నాయా? మీకేమో బిజినెస్ మ్యాన్లా ఎదగాలి, ఒక 10 మందికి లైఫ్ ఇవ్వాలని మీకుంది. ఇలాంటప్పుడు మీరు బిజినెస్ చేస్తానంటే సొసైటీ ఒప్పుకోదు, ఫ్యామిలీ ఒప్పుకోదు, రిలేటివ్స్ ఒప్పుకోరు. కానీ మీ డ్రీమ్ మీద మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా రిస్క్ చేయండి క్యాలిక్యులేటెడ్గా. ఇప్పటిదాకా ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది, ఆ ఫీల్డ్లో ఎంత సక్సెస్ రేట్ ఉంది, దానికి మార్కెట్లో ఎంత గ్రోత్ ఉంది, లేదా మార్కెట్లో ఎంత నీడ్ ఉంది, మీరు తీయబోయే సర్వీసో, ప్రొడక్టో, యాపో, ఓకే, ఇది ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు ప్రెడిక్ట్ చేయండి. ప్రెడిక్ట్ చేసి ఆ సక్సెస్ని మీరు ఆల్రెడీ విజువలైజ్ చేసుకొని మీరు రిస్క్ చేయడానికి రెడీ కావాలి. ఎంటర్‌ప్రెన్యూర్ అందరూ కూడా రిస్క్ చేసిన వాళ్ళే బాస్. సినిమా ఇండస్ట్రీలో హీరోలందరినీ నువ్వు హీరోగా అని చెప్పి పంపించిన వాళ్ళు ఎవరు లేరు. పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ రిస్కులు చేసి వచ్చేలే, గవర్నమెంట్ జాబులు వదిలేసి మరీ స్టార్ట్ చేసిన వాళ్ళే. ఇందులో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగిన వాళ్ళందరూ కూడా రిస్కులు చేసిన వాళ్ళే. మీరు కూడా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోకపోతే ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగలేరు. స్టెప్ 2 వచ్చేసి డిసిప్లైన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని స్టార్ట్ చేయకముందు మీరు ఒక జాబ్ చేస్తున్నారు, జాబ్తో పాటే ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి సంబంధించిన రిస్క్ చేద్దాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు సో ఇన్ని రోజులు ఏం జరిగింది? పొద్దున్నే మార్నింగ్ 9 కల్లా డ్యూటీకి వెళ్ళిపోయారు, 6కో 7కో ఇంటికి వచ్చేసారు, 7 తర్వాత కొద్దిసేపు టీవీ చూశారు, కొద్దిసేపు ఫ్యామిలీతో ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది? ఈవినింగ్ 7కి వచ్చిన తర్వాత 7 to 10, 11, 12 మీరు ఒక బిజినెస్ని ఎంచుకున్నారు. ఈ బిజినెస్లో ఏమేమి పనులు ఉంటాయి? సబ్జెక్ట్ నేర్చుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి.
ఓకే, సో మీరు దీనికి ప్రాస్పెక్ట్స్ని తీసుకురావాలి, డైలీ 10 కాల్స్ మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడే విధానం ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళతో ఏం మాట్లాడాలి ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో కంటిన్యూగా మీరు డిసిప్లైన్గా ఇంకా ఒక్కసారి ఆ జర్నీ స్టార్ట్ చేశారు, 2 to 5 years అనుకున్నారు. అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ డైలీ హ్యాబిట్స్లో ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి సంబంధించిన హ్యాబిట్స్ యాడ్ అవ్వాలి. ఎన్ని గంటలకు లేవాలి, ఎవరిని కలవాలి, సో వాకింగ్ ఏంటి, ఎక్సర్సైజ్ ఏంటి, మెడిటేషన్ ఏంటి, ఓకే, బిజినెస్కి సంబంధించిన పని ఎవరితో కలవాలి, ఏంటి కలవాలి, మొత్తం కూడా చాలా క్యాలిక్యులేట్స్ ఉంటాయి, చాలా డిసిప్లైన్ ఉంటుంది. డిసిప్లైన్ ఎవరైతే మిస్ అవుతారో ఆ ఫీల్డ్లో వెనకబడిపోతారు. మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలంటే మీరు ఎంచుకున్న ఫీల్డ్లో డిసిప్లైన్గా పనిచేయడం చూడాలి. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ డిసిప్లైన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎగ్జాంపుల్కి రతన్ టాటా ఉన్నారు. ఆయన మార్నింగ్ 9:30 కల్లా ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో మేనేజర్లు, సీఈఓలు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ కంటిన్యూగా అతను 9:30 కల్లా ఆఫీస్లో ఉంటారంట. ఓకే, సో ఏం జరుగుతుంది, ఏం మీటింగ్స్, ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటారంట. ఓకే, సో మార్నింగ్ లేచే దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి చేరేంత వరకు ప్రతిదీ కూడా చాలా డిసిప్లిన్గా ఉంటారంట. ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకుందాం. ఎన్టీఆర్ గారు పొద్దున 3 o'clock కల్లా లేస్తారంట. ఆయన మంత్రి అయిన తర్వాత కూడా ఒకవేళ మంత్రులు ఎవరైనా కలవాలన్నా, డైరెక్టర్స్ ఎవరైనా స్టోరీ చెప్పడానికి రావాలన్నా ఎర్లీ మార్నింగ్ 5 to 6 రావాలంట, అపాయింట్మెంట్ అలా ఉంటాయి. సో ఒక్కరోజు కూడా అది స్కిప్ చేసిన సందర్భాలు ఉండేటివి కావంట. అంత డిసిప్లిన్గా ఉన్నారు కాబట్టి లైఫ్లో అంత సక్సెస్ అయ్యారు. యండమూరి వీరేంద్రనాథ్ గారి ఇంటర్వ్యూ ఒకటి విన్నాను. డిసిప్లిన్, చిరంజీవి గారు ఎంత డిసిప్లిన్గా ఉన్నారు అనేది అతని మాటల్లో. సో ఆ సినిమాకి డైరెక్టరు రాఘవేంద్రరావు గారు అంట, యండమూరి గారు స్క్రిప్ట్ ఇచ్చారు, స్టోరీ ఇచ్చారంట. సినిమా షూటింగ్ వచ్చేసి ఊటీలో. షూటింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 8 o'clock నుంచి, నైట్ 8 o'clock నుంచి నెక్స్ట్ డే జరగబోయే షూటింగ్ గురించి డిస్కషన్ జరుగుతున్నాయి. ఓకే, సో ఈ డిస్కషన్స్ దాదాపుగా నైట్ 2 దాకా జరిగాయంట. 2 అయింది, రేపు షూటింగ్ ఇది ఇంకా పక్క ప్లాన్ చేసుకుందాం, వెళ్ళి పడుకోండి, పొద్దున్నే చూద్దామని ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. సో అందరూ 2 కల్లా వెళ్ళి పడుకున్నారు. కానీ చిరంజీవి గారు రూమ్ సైడ్ నుంచి 4 o'clock ఒక మ్యూజిక్ సౌండ్ వినబడుతుందంట, సౌండ్ వస్తుందంట. అప్పుడు యండమూరి గారు అనుకున్నారంట, ఇప్పుడు అది ఊటీ హోటల్ కదా, సో ఎవరో విజిటర్స్ వచ్చి ఉంటారు, వాళ్ళు ఏదో హడావుడి చేస్తున్నారు, ఈ సౌండ్కి చిరంజీవి గారు ఎక్కడ లేస్తారో, ఓకే, అయ్యో పాపం ఇందాకే పడుకున్నారు, వాళ్ళని ఆపమని చెప్పుదామని ఇతను రూమ్ నుంచి బయటికి వెళ్తే ఆ సౌండ్స్ చిరంజీవి గారు రూమ్లో నుంచి వస్తున్నాయంట. డోర్ తీసి వెళ్తే చిరంజీవి గారు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారంట. సార్ ఏం సార్, ఇందాక 2 o'clock పడుకున్నారు, మళ్ళీ 4 లేసారు, ఇలా అయితే మీ హెల్త్ ఏమవుతుంది అంటే అప్పుడు చిరంజీవి గారు మాట చెప్పారంట, బాసు నాకు నిద్ర స్కిప్ అయిపోయిందని, లేకపోతే నిద్ర తక్కువైపోయిందని చెప్పి నేను డైలీ చేసే ఈ డ్యాన్స్ ప్రాక్టీసు, ఈ ఎక్సర్సైజు, ఈ కరాటే ప్రాక్టీసు ఇవన్నీ స్కిప్ చేసుకుంటూ పోయాను అనుకోండి, నేను నా లైఫ్లో వెనకబడిపోతా. ఇవి ఏ రీజన్స్తో స్కిప్ చేసినా నా సక్సెస్కి నేనే అడ్డుపుల్లు వేసుకున్నాను అవుతా. కాబట్టి వీటిని నేను ఆపను, అది ఎంత ఇబ్బంది అయినా సరే. నేను 4 o'clock లేవాల్సిందే, నేను చేయాల్సిన ప్రాక్టీస్ నేను చేయాల్సిందే. అప్పటికే అతను మెగాస్టార్ అండి, అయినా సరే ఆ ప్రాక్టీస్ అలానే కంటిన్యూ చేశారు. సో ఇది డిసిప్లిన్కి ఉండే ఇంపార్టెంట్. మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలంటే ఇంత డిసిప్లైన్గా మీ పనులన్నీ, మీ హ్యాబిట్స్ అన్నీ, మీ బిజినెస్, మీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి లింక్లో ఉండాలి. ఎప్పుడైతే ఇంత డిసిప్లైన్గా చేస్తారో సక్సెస్ చూస్తారు. థర్డ్ వన్ వచ్చేసి హార్డ్ వర్క్ ఎప్పుడు రెడీ కావాలి. ఓకే, హార్డ్ వర్క్ అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు లైఫ్ అంతా చాలా కంఫర్ట్గా వెళ్ళిపోతుంది, సడన్గా మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి వచ్చారు, దానికి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. షిఫ్ట్ అవుదాం అనుకున్నప్పుడు ఇన్ని రోజులు మీరు జాబ్కి వెళ్ళారు కదా, జాబ్కి వెళ్ళినప్పుడు దాదాపుగా 9 to 6 సరిపోయింది అనుకుందాం. కానీ ఇక్కడ మీరు పొద్దున్న 6కి వెళ్ళాల్సి వస్తుంది, ఒక్కోసారి నైట్ 10 అవుతుంది, 11 అవుతుంది, 12 అవుతుంది. ఈ 12 hours కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఓకే, చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని రోజులు కష్టపడాల్సిందే, కొన్ని రోజులు కష్టపడితే కానీ మీకు ప్యాసివ్ ఇన్కమ్ రాదు, లేదా మీ స్టార్టప్ రెడీ కాదు. సో స్టార్టింగ్లో టైం చూసుకోవద్దు, హార్డ్ వర్క్ రెడీ అయిపోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సాక్రిఫైకి రెడీ అయిపోవాలి. సో మీరు చదువుకున్నారు, తర్వాత 2 to 5 years జాబ్ చేశారు, తర్వాత స్టార్టప్ చేస్తున్నారు. సో మీరు ఒకవేళ పార్ట్ టైంలో అఫిలియేట్ మార్కెటింగా, నెట్వర్క్ మార్కెటింగా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్సా, లేకపోతే రియల్ ఎస్టేట్ ఏజెంట్గానో, లేదా రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదో పెడుతున్నారు, లేదా ఒక స్టార్టప్ కంపెనీ పెడుతున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, డైలీ ఇంతకుముందు జాబ్లో ఉన్నప్పుడు 6-7 కల్లా ఇంటికి వచ్చేవాళ్ళు, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేవాళ్ళు, ఎంటర్టైన్మెంటు, మొబైల్ స్క్రోల్ చేయడం, యూట్యూబ్ చూసుకోవడం, సినిమాలు, నెట్ఫ్లిక్స్ చూసుకోవడం, ఇవంతా బాగుండే. ఆ కంఫర్ట్ నుంచి మీరు బయటకు వచ్చేయాల్సి వస్తున్నారు.
అంటే మీ ఎంటర్టైన్మెంట్ని, మీ ఫ్యామిలీ టైంని ఒక 2 to 5 years సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఇప్పటిదాకా సక్సెస్ అయిన ఎంటర్ప్రినర్స్ అందరూ కూడా ఈ సాక్రిఫైస్ చేసిన తర్వాత మిగిలిన టైంని ఫ్యామిలీకి కేటాయించారు. మీరు సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఫ్రెండ్స్ అందరు కలిసి నెట్ఫ్లిక్స్లో సినిమా చూడడం సాక్రిఫై చేయాలి, బీచ్కి వెళ్ళిపోయి బతకాన్ని పెట్టుకొని రావడం సాక్రిఫై చేయాలి, ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టే టైంని సాక్రిఫై చేయాలి. ఎవరైతే సాక్రిఫైకి రెడీగా ఉంటారో వాళ్ళు ఎంటర్ప్రినర్గా ఎదుగుతారు. మీలో క్వాలిటీ ఉందా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్లో మీరు ఎంటర్ప్రినర్గా ఎదుగుతున్నప్పుడు దాన్ని ఫోకస్డ్గా కన్సిస్టెంట్గా పనిచేసుకుంటూ వెళ్ళాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి, నేర్చుకుంటూ వెళ్ళాలి. ఎవరైతే ఇది చేయరో ఎంటర్ప్రినర్గా ఎదగరు. ఎగ్జాంపుల్కి ఒక డాక్టర్ దగ్గరకు లేడీ వచ్చిందంట, వైఫ్ అండ్ హస్బెండ్ మేము ఒక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా ఒక 3 months ఇండియాలో ఉంటా, ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ ఉండాలి, ఇంకొక 2 months నేను ఆస్ట్రేలియా వెళ్ళాల్సి వస్తుంది, ఆ 2 months నాకు ప్రెగ్నెన్సీ వద్దు, మళ్ళీ 1 month ఇండియాలో ఉంటా, అప్పుడు నాకు ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వాలి, మళ్ళీ తర్వాత ఒక 1 month నేను అమెరికా వెళ్ళిపోతా, అప్పుడు నాకు ప్రెగ్నెన్సీ వద్దు. సో ఇలాంటి స్కోప్ ఏమైనా ఉందా అని చెప్పి అడిగారంట. అప్పుడు ఆ డాక్టర్ చెప్పిందంట, అమ్మ నువ్వు ఎప్పుడైతే కంటిన్యూగా ఇండియాలో 9 months ఉంటావో చెప్పు, అప్పుడు నువ్వు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకో, లేకపోతే ఈ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకో. ఒక 2 నెలలు ఉండాలి, 1 నెల ఉండొద్దు, ఒక 2 నెలలు ఉండాలి, 1 నెల ఉండొద్దు అంటే అయ్యే పని కాదు. కంటిన్యూగా మీరు ఎప్పుడైతే కన్సిస్టెంట్గా ఇది కంటిన్యూ చేయగలుగుతారో అప్పుడు రండి అన్నమాట. కన్సిస్టెన్సీ అనేది అంత ఇంపార్టెంట్. ఓకే, మీరు ఒక బేబీకి బర్త్ ఇవ్వబోతున్నారు అంటే ఒక ఎంటర్ప్రినర్షిప్కి బర్త్ ఇవ్వబోతున్నారు. అది బర్త్ ఇవ్వబోతున్నప్పుడు 2 రోజులు చేస్తా, 2 రోజులు బంద్ చేస్తా, 2 రోజులు చేస్తా, 2 రోజులు బంద్ చేస్తా అంటే ఎంటర్ప్రినర్షిప్ చూడలేము. ఖచ్చితంగా 2 to 5 years ఆ ప్రాజెక్ట్ మీద ఫోకస్డ్గా కన్సిస్టెంట్గా పనిచేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి రిజెక్షన్స్. ఇప్పటిదాకా లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా ఒకప్పుడు రిజెక్షన్ చూసిన వాళ్ళే. ఇన్వెస్టర్స్ కోసం వెళ్ళినప్పుడు చాలా రిజెక్షన్ చూశారు. అలానే మీ స్టార్టప్ కంపెనీకి కూడా, లేదా మీ రియల్ ఎస్టేట్ కంపెనీకి కూడా, లేదా మీ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి కూడా, మీ ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక 10 మందిని కలుస్తారు. ఈ 10 మంది నో చెప్తారు. ఈ రిజెక్షన్స్కి మీరు మనసులోకి తీసుకున్నారంటే ఆ బిజినెస్ని అప్పుడే ఆపేస్తారు. ఎంటర్ప్రినర్ ఎప్పుడూ కూడా రిజెక్షన్స్కి భయపడడు, దాన్ని మనసులోకి తీసుకోడు. ఎగ్జాంపుల్కి మీరు డైరెక్ట్ సెల్లింగ్లో ఒక న్యూట్రిషన్ ఫుడ్కి సంబంధించిన ప్రోడక్ట్తో వెళ్తున్నారు అనుకుందాం. సో మీరు వెళ్ళిపోయి వెయిట్ లాస్ గురించో లేకపోతే ఏదో ఫుడ్ సప్లిమెంట్ గురించో ఒక సజెషన్ ఇచ్చారు. 10 మంది ఫ్రెండ్స్కి చెప్తే 10 మంది నో అన్నారు. 10 మంది నో అంటే ఇంకా ఈ బిజినెస్ అంతా ఇంతే అంటారని చెప్పి మీరు ఆగిపోయారు అనుకుందాం. దాన్ని మనసులోకి తీసుకొని మీరు చెప్పిన నో అన్నారని మీరు ఫీల్ అవుతూ ఉన్నారనుకోండి, మీ ఎంటర్ప్రినర్షిప్ అక్కడే ఆగిపోయినట్టే. మళ్ళీ కంఫర్ట్ జోన్లో వచ్చి ఉద్యోగం చేసుకోవడమే. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు తీసుకెళ్ళిన ఆపర్చునిటీని వాళ్ళు వద్దన్నారు, మీరు తీసుకెళ్ళిన ప్రోడక్ట్ని వద్దన్నారు, మిమ్మల్ని కాదు. ఓకే, నా దగ్గర కొంతమంది వచ్చినప్పుడు నా బిజినెస్లో నాతో పాటు జర్నీ చేస్తున్న కొత్త పిల్లలు, సార్ నేను అందరికీ చెప్పాను, అందరూ వద్దంటున్నారు సార్. నేనేం చెప్పానంటే, అసలు నీ ఫోన్ ఇటు ఇవ్వు. ఫోన్లో 300 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఈ 300 కాంటాక్ట్స్లో పేరున ఈ అబ్బాయికి చెప్పావా, వీళ్ళకి అని 300 కాంటాక్ట్స్లో 300 కాంటాక్ట్స్ని ఎంక్వైరీ చేస్తే చెప్పింది 10 మందికే. ఈ 10 మందే అందరూ, ఈ 10 మందే అందరు అంటున్నాడు. ఇంకా 290 మంది కాంటాక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఈ 10 మంది ఇన్వెస్టర్స్ వద్దన్నారని, ఈ 10 మంది ప్రాస్పెక్ట్స్ నో అన్నారని మీ ఎంటర్ప్రినర్షిప్ని ఆపొద్దు. భూమి మీద ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల 8 కోట్ల మంది ఉన్నారు. ఇండియా వైజ్గా 140 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు దొరకపోతారా? కాబట్టి బీ పాజిటివ్, రిజెక్షన్స్కి భయపడద్దు. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎంటర్ప్రినర్షిప్ జర్నీలో చాలామంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, స్టార్టప్ చేస్తారు, 3 to 6 months వస్తారు, అందులో సక్సెస్ కనబడట్లేదు అనుకోండి, ఇది మనతో అవధులోనే అయిపోతారు. బస్ మీకు తెలుసు ఇది ప్లాన్ చేసినప్పుడే అది 2 to 5 years ప్రాజెక్ట్ అని. రాత్రే అట్లా వెళ్ళిపోగానే సక్సెస్ కావాలి, ఇమీడియట్ సక్సెస్ కావాలి. రీల్స్లో ఎలా అయితే ఎంటర్టైన్ అవుతున్నావో అలా అంత స్పీడ్గా సక్సెస్ అవ్వాలి. స్పీడ్కి షార్ట్ కట్స్ లేవు. షార్ట్ కట్లో సక్సెస్ అయిన సక్సెస్ ఎప్పుడూ నిలబడదు. కాబట్టి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రాత్రే సక్సెస్ అయిన వాళ్ళని మనం కొంతమందిని చూస్తాం. ఫ్లిప్కార్ట్ ఫౌండర్ కానీ, అమెజాన్ ఫౌండర్ కానీ, వీళ్ళందరూ కూడా రాత్రే సక్సెస్ అవ్వలేదు. ఏ బిజినెస్ మ్యాన్, ఏ ఎంటర్ప్రినర్ కూడా రాత్రే సూపర్ స్టార్లు అవ్వాలి. ఓకే, చిరంజీవి అయినా, అమితాబ్ బచ్చన్ అయినా, ఎన్టీఆర్ అయినా రాత్రే సూపర్ స్టార్లు అవ్వాలి. టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సక్సెస్ ఎప్పుడు నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. ఆ వచ్చిన సక్సెస్ నిలబెట్టుకోవడం కూడా మనకు చాలా అవసరం. కాబట్టి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నిజంగా ఎంటర్ప్రినర్ అవ్వాలనుకుంటే ఓపిక కూడా మీకు చాలా ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి, మీరు చేస్తున్న ఎంటర్ప్రినర్ జర్నీలో విజన్ చాలా ఇంపార్టెంట్.
సో 1 ఇయర్లో మీరు ఎక్కడ ఉంటారు, 2 ఇయర్స్లో ఎక్కడ ఉంటారు, 5 ఇయర్స్ తర్వాత మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీ బిజినెస్ స్టైల్ ఏంటి, మీరు ఏ పొజిషన్లో ఉంటారు అనేది విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి బాహుబలి సినిమా చూసాం, మన అవుట్పుట్ చూస్తున్నాం. ఈ బాహుబలి రావడానికన్నా ముందు రాజమౌళి అండ్ టీం ఓకే ఏ ఫ్రేమ్ ఎంతలో ఉండాలి, ఓకే ఏ ఫ్రేమ్లో ఎవరెవరు ఉండాలి, స్క్రిప్ట్ ఏంటి, డైలాగ్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు 1 ఇయర్ 2 ఇయర్స్ దాని మీద వర్కౌట్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ ఆ సినిమాని చూసేశారు వాళ్ళ బ్రెయిన్లో. తర్వాత బయటికి తీసుకొచ్చారు, తర్వాత రీల్స్ మీదకి తీసుకొచ్చారు, షూటింగ్ చేశారు, దాన్ని జనాల్లో పట్టుకొచ్చారు. సో విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏం తీయబోతున్నాం, ఓకే మీ బిజినెస్లో మీరు ఏం చేయబోతున్నారు, ఈ బిజినెస్లో 5 ఇయర్స్లో మీరు ఎక్కడ ఉండబోతున్నారు. సో ఈ సక్సెస్ని మీరు ఆల్రెడీ విజన్ చేయాలి. ఈ విజన్ లేకపోతే మనం ఏం చేస్తున్నామో మనకు క్లారిటీ లేదు. ఆల్రెడీ సక్సెస్ అయిపోయినట్టు, సక్సెస్ అయిపోయిన తర్వాత మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది మీరు ఎప్పుడైతే విజిబుల్ చేస్తారో ఓకే అప్పుడు సక్సెస్ని చూడగలుగుతాం. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ డౌట్ని మనం అధిగమించాలి. ఎందుకంటే ఇప్పటిదాకా మీ ఫ్యామిలీలో మీ రిలేటివ్స్లో ఎవరు బిజినెస్ చేయాల, మీరేమో స్టార్ట్ చేశారు లేదా ఒక ఏజెంట్గా స్టార్ట్ చేశారు. ఇది స్టార్ట్ చేస్తున్న క్రమంలో ఏమవుతుందంటే క్రిటిసిజం ఎక్కువైపోతుంది. ఇప్పటిదాకా మన వాళ్ళందరూ జాబ్ చేసుకున్నారు, ఇతను కూడా జాబ్కి వెళ్ళొచ్చు కదా, ఇలా కాకుండా ఒక సపరేట్ వేలో వెళ్తున్నాడు, వీడు సక్సెస్ అవుతాడా, వీడికి అంత నాలెడ్జ్ ఉందా, ఇదంతా అవసరమా, ఇంత పెట్టుబడి అవసరమా, ఓకే సో ఇవన్నీ కూడా మీకు వినబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవన్నీ పట్టించుకుంటూ ఉంటారో ఓకే సో ఖచ్చితంగా మనం ఈ బిజినెస్ చేయగలుగుతామా లేదా, లేకపోతే ఈ స్టార్టప్ మనతో వర్కౌట్ అవుద్దా లేదని డౌట్లోకి వెళ్ళిపోతారు. సో సెల్ఫ్ డౌట్ అనేది చాలా ప్రాబ్లం. మీరు స్టార్ట్ చేసేటప్పుడే మొత్తం క్లారిటీగా అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దీనివల్ల మార్కెట్లో యూజ్ ఏంటి, నీ ప్రోడక్ట్కో సర్వీస్కో ఎంత వాల్యూ ఉంది, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ మీరు ముందే ప్లాన్ చేసుకున్న తర్వాత ఎంతమంది ఎన్ని క్రిటిసైజ్ చేసినా సరే, ఒకవేళ పాజిటివ్ క్రిటిసైజ్ అయితే దాన్ని సాల్వ్ చేసుకోండి, సూటిపోటు మాటలు అయితే లైట్గా తీసుకోండి. ఇలా ఎవరైతే ఎంటర్ప్రీనర్లో గొప్పగా ఎదిగారో, ఎవరైతే లైఫ్లో సక్సెస్ అయ్యారో వీళ్ళు కూడా క్రిటిసైజ్ని దాటిన వాళ్ళే. ఒకప్పుడు చిరంజీవి గారిని ఈ హీరోతో నేను చేయను అన్నారు, అమితాబ్ బచ్చన్ సినిమాకి నువ్వు పనికిరావు అన్నారు, రజనీకాంత్ గారిని నల్లగా ఉన్నావు హీరోగా పనికిరావు అన్నారు. వాళ్ళందరూ సూపర్ స్టార్ అవ్వలేదా? ఇది కూడా అంతే, క్రిటిసైజ్ లేకుండా ఎవరు ఎదగలేదు బాస్. రతన్ టాటా గారికి తప్పలేదు. ఓకే సో ఒక కార్ మోడల్ సక్సెస్ అవ్వకపోతే దాన్ని అమ్మేద్దాం అనుకొని ఫారెన్ వెళ్తే వాళ్ళు క్రిటిసైజ్ చేశారు, మళ్ళీ ఇండియా వచ్చి ఎవరికి అమ్మకుండా దాన్నే మాడిఫై చేసి సక్సెస్ అయ్యి చూపించారు కదా. సో ప్రతి ఫీల్డ్లో కూడా క్రిటిసిజం అనేది చాలా కామన్. దాన్ని మనం బ్రెయిన్లోకి తీసుకుంటే, మనసులోకి తీసుకుంటే ఎంటర్ప్రీనర్గా ఎదగలేము. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫెయిల్యూర్స్కి భయపడొద్దు. మీరు ఒక 6 months 1 year బాగా బిజినెస్ చేశారు, ఇంకొక 2-3 yearsలో సక్సెస్ అవుద్ది అనుకునే టయానికి మీ స్టార్టప్లో మీ యాప్ని లేకపోతే మీ సాఫ్ట్వేర్ని మీ దాంట్లో నుంచి ఎవరికో అమ్మేశాడు వేరే కంపెనీకి. లేదా మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఉన్నారు, మంచి టీం తయారైంది, దాదాపుగా మీ టీం ఒక 10 lakhs టర్న్ ఓవర్కి వచ్చింది, మీకు నెలకు 1 లక్ష 2 లక్షలు ఇన్కమ్ రాబోతుంది. ఈ టైంలో మీ డౌన్ లైన్ ఒకడు అందరినీ ఒక 100 మందినో 50 మందినో వేరే కంపెనీకి తీసుకెళ్ళిపోయాడు. సో ఫెయిల్యూర్ అయిపోయింది నా పని అనుకుంటాం. ఈ ఫెయిల్యూర్కి భయపడద్దు. ఓకే సో ఇలాంటి వ్యక్తిని మనం ఎందుకు గుర్తించలేకపోయాం? ఈ బిజినెస్లో కార్డినల్ రూల్స్ ఏంటి, ఎవరిని నమ్మాలి, అప్ లైన్ ఏంటి, డౌన్ లైన్ ఏంటి, క్రాస్ లైన్ ఏంటి, క్రాస్ లైన్ అప్ డౌన్ లైన్ మాట్లాడుకుంటున్నారా, వీళ్ళకి మాట్లాడుకోకుండా ఏ రూల్స్ పెట్టాలి, డౌన్ లైన్స్లో ఎక్కడ రాంగ్ అయ్యి వస్తున్నాడు, ఇతని వల్ల ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రావచ్చు, ఇది స్టార్టింగ్లోనే ఆపడం ఎలా, దీన్ని మళ్ళీ మీరు రెక్టిఫై చేసుకొని ప్రాబ్లమ్ని ఒక్కసారి రెక్టిఫై చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తే మీకు ఇన్ని రోజులు 1 year పట్టింది, ఇప్పుడు 2 monthsలో సక్సెస్ అయిపోతారు. కాబట్టి ఫెయిల్యూర్కి భయపడద్దు. మన జర్నీలో ఫెయిల్స్ కూడా కామన్, ఎత్తుపల్లాలు కామన్, వాటిని మనం కరెక్షన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. లాస్ట్ పాయింట్ వచ్చేసి ఫోకస్. మీరు ఎంచుకున్న ప్రాజెక్టు 2 to 5 years ప్రాజెక్టు, ఈ 2 to 5 years ప్రాజెక్ట్లో ఒక 6 నెలలు రిజల్ట్ ఎక్కువ రావచ్చు, ఒక్కోసారి రిజల్ట్ తక్కువ రావచ్చు, ఒక ఫెయిల్యూర్ రావచ్చు. ఫిర్బీ ప్రతిదీ కూడా కరెక్షన్ చేసుకుంటూ రివ్యూ చేసుకుంటూ ఫోకస్డ్గా మీరు అనుకున్న టైం వరకు పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఎంటర్ప్రీనర్గా ఎదుగుతారు. ఓకే ఫ్రెండ్స్, మీ ఎంటర్ప్రీనర్ జర్నీలో మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, మీరు ఒక గొప్ప సక్సెస్ మ్యాన్గా ఎదుగుతున్న ఈ ఎంటర్ప్రీనర్ జర్నీలో ఈ స్టెప్స్ అన్నీ కనుక మీరు క్రాస్ అవుతున్నారు అంటే లేదా ఫాలో అవుతున్నారంటే మీరు గొప్ప బిజినెస్ మ్యాన్గా, గొప్ప ఎంటర్ప్రీనర్గా, ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ పాయింట్స్లో ఏ పాయింట్ నచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయండి.
ఇది ఒక నలుగురికి షేర్ చేయండి. గో సెల్ఫ్ మేడ్.